వసంతకాలంలో కుహుకుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. నా ప్రేమ కలలకే పరిమితం అయిపోతుందేమో అని భయంగా ఉంది. అరుణ, అలా అనుకోరునా? అవును సూర్య, మన జీవితాన్ని ఎన్ని రంగులుగా ఊహించుకుంటున్నానో నీకు తెలీదు. నువ్వు పెళ్లి గురించి భయపడుతున్నావు గాని నేను పెళ్ళై హనీమూన్కి వెళ్ళినట్టు, ఇద్దరం కలిసి సుదూర తీరాల్లో ఏకాంతంగా ఉన్నట్టు ఎన్ని సుందర స్వప్నాలు, ఎన్ని కోరికల కెరటాలు, ఎన్ని ఆశల అరివులలో. ఏడుకొండల కూతురు మర్డర్ కేసు ఫైల్ ఇవ్వు. అవును, నా గొంతెలా గుర్తుపట్టావు? అదే ప్రేమంటే. ఒక్క నీ గొంతేమిటి, నీ చూపు గుర్తు, నీ శ్వాస గుర్తు, నీ స్పర్శ గుర్తు, నీ రూపు గుర్తు, 1000 మందిలో నువ్వు నడుస్తున్నా నీ అడుగుల శబ్దం గుర్తు, ఇంకా చెప్పాలంటే నీ గుండె సవ్వడి గుర్తు. అరుణ, ఏ సెల్లో ఉన్నాడు? తొందరగా వస్తావు కదా? పొద్దున్నే ఫ్లవర్ బొకేతో మీ గుమ్మం ముందుంటా. సూర్య, నువ్వు తలుపు తీస్తే నా ముఖవే నీకు అరుణోదయం. సూర్య, ఎందుకు చేసేవి హత్య? అరుణను ఎందుకు హత్య చేసావు? అరుణను నేను హత్య చేయలేదు. నో, ఈ హత్య నువ్వే చేసావు. లేదు, నేను అరుణను హత్య చేయలేదు. నిజం చెప్పు, ఎవరు చేయమన్నారు ఈ హత్య? మౌనంగా ఉంటే వదులుతాననుకున్నావా? నిజం చెప్పు, ఎవరు చేయమన్నారు ఈ హత్య? నిజమే చెప్తున్నాను సార్. అరుణను ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు నిజంగా నాకు తెలియదు సార్. నన్ను నమ్మండి. తప్పు చేసిన ప్రతి నేరస్తుడు తన నిర్దోషిననే చెప్పుకుంటాడు. నీ కన్నీళ్లు నిజాన్ని కప్పిపుచ్చలేవు. ఐ వాంట్ ట్రూత్. చెప్పు, ఎందుకు చేసేవి హత్య? ఎలా చేసావు? ఎలా చేసావో చెప్పు. అరిచి భయపెట్టినంత మాత్రాన అబద్ధం నిజం కాదు. ఈ హత్య నేను చేయలేదు చేయలేదు చేయలేదు. చూడు, నా సహనాన్ని పరీక్షించకు. నీలా మొండికేసిన ఎందరో నేరస్తులు నా ముందు నిజాన్ని ఒప్పుకున్నారు. వాళ్ళు నిజంగా నేరస్తులై ఉంటారు. అయితే నువ్వు నేరస్తుడు కావా? ముమ్మాటికి కాదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అరుణను చంపాల్సిన అవసరం నాకేమిటి? ఆమెను ప్రేమిస్తున్నట్టు నటించావు గనక, ఆమె ప్రేమ నీకు దక్కలేదు గనక ఆమెను దారుణంగా హత్య చేసావు. అవునా? చెప్పరా, నిజం చెప్పు. నీ కోరిక తీర్చలేదని అరుణను చంపేశావు కదూ? ఏమిట్రా చూపు? నీకు లొంగలేదని చంపేశావా? కోరిక తీర్చుకుని చంపేశావా? లేక నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆమెను అనుభవించి చంపేశావా? ఇప్పటికైనా నిజం చెప్పు. నేను హత్య చేయలేదు. నేను హత్య చేయలేదు.
అశోక్, ఎస్ సార్. నువ్వు ఈ ట్రీట్మెంట్ ఇలాగే కంటిన్యూ చేయి. ఓకే సార్. సూర్య, నిజంగా నువ్వు ఈ హత్య చేయలేదా? లేదు, నేను చేయలేదు. మీరా రామనాథ్ శాస్త్రి గారు? నేనేనమ్మా. డబ్బులు వేయటానికి రాలేదమ్మా, తీయటానికి వచ్చాను. మొత్తం ఎంతుందో ఆనా పైసలతో తీసుకెళ్ళిపోదామని వచ్చాను. అంటే మీరు అనేది అకౌంట్లో మినిమం అమౌంట్ ఉండాలి కదా? దేవుడి అకౌంట్లో నా పుణ్యం ఎంత జమ అయిందో తెలియదు కానీ నాకంటూ ఇక బ్యాంక్ అకౌంట్ వద్దమ్మా. ఏమిటి మీరు చెప్పేది? చెప్పడానికి ఇంకేం మిగిలిందమ్మా? నా ఆకలి గురించి, నా పెళ్ళాం బిడ్డల ఆకలి గురించి నేను పట్టించుకోవటం లేదని మా కాచ్యానికి ఆకలి వేస్తుంది. నా బాధ అది కాదు. సమస్త చరాచర సృష్టికి అధిపతి అయిన ఆ దేవదేవుడు చిన్న పటికి బెల్లం మొక్కు కూడా లేకుండా పస్తులుంటున్నాడేనే నా బాధ. అందరికీ తిండి పెట్టి ఆ దేవుడికి నువ్వు తిండి పెట్టడం ఏమిటా అని ఆలోచిస్తున్నావా? మనందరి గురించి ఆలోచించే దేవుడి గురించి కొంచెమైనా ఆలోచించడం మన బాధ్యత కాదా? ప్రస్తుత పరిస్థితులు నీకు తెలుసు. అకౌంట్ క్లోజ్ చేస్తే దేవుడి కనీసం 4 రోజుల పాటు మహానైవేద్యం పెట్టచ్చు. అమ్మా జ్యోతి. మీరా శాస్త్రి గారు? ఇదిగోనమ్మా. ₹93 చిల్లర శ్రీ మహాలక్ష్మి నా అకౌంట్లో వేయించమ్మా. అలాగే. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? సంతకం చేయండి. ఇక్కడ. ఇదిగోనమ్మా. ₹293 చూసుకోండి. నువ్వు ఇస్తే సరిగానే ఉంటుంది. వారం రోజుల పాటు నా దేవుడు పస్తుండడు. ఇదిగోండి. అమ్మా జ్యోతి, నాకు సహాయం చేస్తావా? చెప్పండి శాస్త్రి గారు. ఇప్పటి మా పరిస్థితులు నీకు తెలుసు. భువనేశ్వర్ గారు పేదవాళ్ళకి సాయం చేసే న్యాయవాదిని విన్నాను. నన్ను ఒకసారి ఆవిడ దగ్గర తీసుకెళ్తావా అమ్మా? మీరిప్పుడు కలవాల్సింది భువనేశ్వర్ గారిని కాదు,
మరి ఎవరిని ఎప్పుడు ఎలా కలవాలో నేను తర్వాత చెప్తాను. అలాగేనమ్మా, వస్తాను. మంచిది. వాట్ బ్రహ్మాజీ, ఎందుకంత టెన్షన్ అవుతావు? అరుణం చంపాలనుకున్నావు, చంపేశావు. నీ మీద అనుమానం రాకూడదని అరుణ శవాన్ని ఆ భువనేశ్వరి కారు డిక్కీలో పడేశావు. నువ్వు ఊహించినట్టే సూర్య అరెస్ట్ అయ్యాడు. ఇంకెందుకు భయం? అదే పొరపాటు. నేను చంపింది అడ్రస్ లేని ఆడపిల్లయితే ఇంత ఆలోచించేవాణ్ణి కాదు. అరుణ ఏడుకొండల కూతురు, ద మోస్ట్ క్రిమినల్ లాయర్. నేరం చేయని వాడి చేత నేరం ఒప్పించే అసాధ్యుడు ఆ ఏడుకొండలు. అలాంటి వాడు తన కూతురు హత్య చేయబడితే ఊరికే ఉంటాడా? ఏదో ఒక రకంగా ఆరా తీయడం చేస్తాడు. ఏడుకొండలు తీగలాగడం అంటూ మొదలెడితే మన డొంకంతా కదులుతుంది. అయితే ఇప్పుడు ఏమంటావు? ఏడుకొండలకి మన మీద సందేహం రాకముందే మనం అతన్ని కలవాలి. అతనికి సూర్య మీద భువనేశ్వరి మీద ఉన్న అనుమానాన్ని ఇంకా బలపరచాలి. మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. పోలీసులు కంటపడితే ప్రమాదం. అందుకే ఎంత తొందరగా ఏడుకొండలు కలిస్తే అంత మంచిది. అంతా ఆయనే చూసుకుంటాడు. కమాన్. ఇప్పుడు కారులో వెళ్తున్నా నీ ఇంట్లోకి కాలి నడకనే వెళ్ళాలి. ఎంత డబ్బు సంపాదించినా చివరికి కాటికే వెళ్ళాలి. గుర్తు పెట్టుకో ఏడుకొండలు. ఆగో, ఒక్కడుగు ముందుకేసావో నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు వారిని చూడడానికి వీల్లేదు. బా వెళ్ళిపో.
పెళ్లికైనా చావుకైనా బంధువులు రావడం సమాజంలో ఆనవాయితీ. నేను నీకు బంధువుని కాదు, స్నేహితురాల్ని కాదు. కానీ అరుణతో నాకు అంతకు మించిన బంధం ఉంది, అందుకే వచ్చాను. నన్ను రావద్దండం సంస్కారము కాదు, ఇలా అడ్డుపడ్డం మానవత్వము కాదు. నన్ను వెళ్ళని. మంచి మనిషికొక మాట, గొడ్డుకొక దెబ్బ అన్నారు. నువ్వు మనిషివి కాదు, గొడ్డువి కాదు. అందుకే నీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మర్యాదగా వెళ్ళిపో. నీకు నాకు మధ్య శత్రుత్వం ఉండొచ్చు, గొడవలుండొచ్చు. కానీ ఇప్పుడు నేను నువ్వు రమ్మంటే రాలేదు. అంచేత పొమ్మన్నా పోను. అడ్డు తప్పుకో. నిన్ను వెళ్ళనివ్వను. మీరంతా కలిసి నా కూతురు నాకు కాకుండా చేస్తున్నారనుకున్నానే గాని నా కూతుర్ని నాకు లేకుండానే చేశాడు. నిన్ను వదలను. మర్యాదగా వెళ్ళిపో. కాదు లోపలికి వెళ్ళావో నిన్ను నేనేం చేస్తానో నాకు తెలియదా? మార్పు మానవ సహజం. ఆడుతూ పాడుతూ తిరిగిన అరుణ చావు చూసి కూడా నీలో మార్పు రాలేదా? నువ్వు మారవా? అవును, నేను మారను. నన్ను ఎవరూ మార్చలేదు. వెళ్ళిపో. ఒక్కగానో ఒక కూతురు చనిపోయిన బాధలో నేనుంటే పట్టుదలకి పంతానికి ఇదే నా సమయం. నా కూతుర్ని కడసారిగా చూడడానికి వచ్చిన వారిని పొమ్మంటారా? అసలు మీరు మనిషేనా? నేను మనిషిని కాదు, పశువుని. నాకు నా గౌరవం పట్టుదలే ముఖ్యం. నా శత్రువు నా ఇంటికి రావడానికో నా కూతురు చూడడానికో వీల్లేదు. పొమ్మని చెప్పు. మీకు మీ గౌరవం పట్టుదలే ముఖ్యమైతే నాకు నా కూతుర్ని ప్రేమించే వాళ్ళే ముఖ్యం. ఇది నా ఇల్లు, మా నాన్న నాకిచ్చిన ఇల్లు. ఆమె అరుణుని చూడాలని వచ్చింది. వద్దనడానికి కానీ పొమ్మనడానికి కానీ మీకు ఎలాంటి అధికారం లేదు. ఆమె లోపలికి వస్తుంది, అరుణుని చూస్తుంది, అంతే. అరుణ, నిన్ను కాపాడిన ఆ లాయర్ గారు వచ్చారమ్మా. ఒకసారి కళ్ళు తెరిచి చూడమ్మా. అరుణ, ఒకసారి కళ్ళు తెరిచి చూడమ్మా.